ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయిలో అక్రమాలకు అడ్డాగా మారుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కఠినమైన నిబంధనలు, సాంకేతిక సంస్కరణలను కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గతంలో ఊర్లో లేని వారి పేర్లు, చనిపోయిన వారి పేర్లు మస్టర్లలో చేర్చి డబ్బులు డ్రా చేసేవారు. అలా వేరే వారు పని చేయగా వచ్చిన డబ్బును సమానంగా పంచుకునేవారు. తనిఖీలకు వెళ్లిన అధికారులను ఎలాగోలా బురుడి కొట్టించేవారు. ఇలా కోట్లలో నిధులు పక్కదారి పడుతున్నాయని గ్రహించిన ప్రభుత్వం ఈ కేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఆధార్ కార్డ్ నంబర్తో అనుసంధానం చేసి ఉండటంతో ఒకరి బదులు మరొకరి పనికి హాజరైతే యాప్ అనుమతించదు. అలా చాలా మంది దొరికిపోగా వారి జాబ్ కార్డులు మొత్తం క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడంతా సవ్యంగా జరుగుతుంది అని అనుకుంటే పొరపాటు. చట్టానికి 1000 కళ్ళు ఉంటే దొంగకు 1000 దారులు ఉంటాయి అన్నట్లుగా యాప్ లో ఉన్న లూప్ హోల్స్ ను పసిగట్టిన మాస్టర్స్ టెక్నాలజీనే మోసం చేయడం మొదలు పెట్టేశారు. గతంలో కేవలం గ్రూప్ ఫోటోలు తీసేవారు, కానీ ఇప్పుడు NMMS అంటే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా ప్రతి కూలీకి విడివిడిగా ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా హాజరును వేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లో NMMS యాప్ తో పాటు ఆధార్ అనుబంధ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటారు. ఉపాధి హామీ మేటి లేదా గ్రామ రోజ్గార్ సేవక్ పని స్థలంలో కూలీల ముఖాన్ని మొబైల్ కెమెరా ద్వారా స్కాన్ చేస్తారు. ఫోన్ల ద్వారా బురుడి కొట్టించేందుకు వీలు లేకుండా ఈ యాప్ లాగిన్ టైంలో కూలీల వీడియో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కూలీలను కళ్ళు ఆర్పడం లేదా తల కాస్త తిప్పడం వంటివి చేయాల్సి ఉంటుంది. సాధారణంగా పని ప్రారంభమయ్యే ముందు ఉదయం ఓసారి, పని ముగిసిన తర్వాత సాయంత్రం మరోసారి, ఇలా రోజుకు 2 సార్లు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు చేయాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు దాన్నే తమకు అనువుగా మార్చుకున్నారు కేటుగాళ్లు. వీడియో రికార్డింగ్స్ ను కూడా యాప్ అటెండెన్స్ గా తీసుకుంటూ ఉండటంతో ప్రభుత్వ ప్రయత్నం నీరుగారినట్లు అయిపోయింది. సాంకేతికత ఎంత ఆధునికరంగా మారినా సరే ప్రభుత్వ యాప్లలోని లోపాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ వింత ఘటనే ఒక నిదర్శనం. ఇక్కడ శ్రీనివాస్ అనే ఉపాధి హామీ కూలీ కొత్తగా గుండు చేయించుకుని ఫీల్డ్ కు వచ్చాడు. అయితే ఫేస్ రికగ్నిషన్ యాప్ ఎంత ప్రయత్నించినా అతడి ముఖాన్ని గుర్తించకుండా రిజెక్ట్ అని చూపిస్తుంది. ఫీల్డ్ అసిస్టెంట్ తల పట్టుకున్న తరుణంలో శ్రీనివాస్ ఒక ఉపాయం ఆలోచించాడు. పక్కనే ఉన్న తోటి మహిళా కూలి జడను తీసుకొచ్చి తన గుండుపై కవర్ చేసుకున్నాడు. అంతే, అంతసేపు రిజెక్ట్ చేసిన యాప్ జడ అడ్డం పెట్టుకోగానే తక్షణమే అతడి ముఖాన్ని గుర్తించి అటెండెన్స్ ఓకే చేసింది. ఈ ఘటనతో అక్కడున్న కూలీలంతా నవ్వుకున్నప్పటికీ ప్రభుత్వ యాప్ పనితీరుపై నవ్వులాటగా మారింది. ఈ వింత ఘటన ప్రభుత్వాలు తీసుకొచ్చిన టెక్నాలజీ డొల్లతనాన్ని ఎండగడుతోంది. ఓవైపు నిజంగా ఫీల్డ్ కు వచ్చి కష్టపడుతున్న కూలీల ముఖాలను కేవలం గుండు చేయించుకున్నారనే నెపంతో యాప్ గుర్తించలేకపోతూ ఉంటే, మరోవైపు ఫీల్డ్ కు రాని వారి వీడియో రికార్డింగ్స్ చూపిస్తే మాత్రం హాజరును సక్సెస్ఫుల్ గా స్వీకరిస్తోంది. సాంకేతికతలోని ఇటువంటి లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు ప్రభుత్వ సొమ్మును యథేచ్ఛగా దోచేసుకుంటున్నారు. ఈ సాంకేతిక లోపాల వల్ల అర్హులైన పేదలకు అందాల్సిన ఉపాధి నిధులు పక్కదారి పడుతూ కేటుగాళ్ల జేబుల్లోకి వెళ్తున్నాయి. లక్షలాది మంది గ్రామీణ పేదలకు జీవన ఆధారమైన ఉపాధి హామీ పథకాన్ని అక్రమార్కుల బారి నుండి కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారులపైనే ఉంది. కేవలం యాప్లు, ఈ కేవైసీలపైనే పూర్తిగా ఆధారపడకుండా ఉన్నత అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాప్లలో ఉన్న ఇటువంటి లూప్ హోల్స్ ను, సాంకేతిక లోపాలను తక్షణమే సరిదిద్దకపోతే ఉపాధి హామీ పథకం కేవలం కాగితాలకి మాత్రమే పరిమితమై ప్రభుత్వ నిధులు పూర్తిగా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.